సృష్టి నిర్మాణంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సృష్టి నిర్మాణంలో ఉన్నారు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనం అదే విశ్వసిస్తూ ఉన్నాం వాస్తవానికి. కానీ సృష్టి నిర్మాణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేరు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నారు, కానీ ఆయన ఏమీ చేయలేదు, దేవుడే సమస్తం చేశాడు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టి నిర్మాణంలో ఉన్నట్లుగా అనేక వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం ఒకసారి చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి మాటలు ఉన్నాయి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అందువల్ల ఈ వచనాన్ని చూపిస్తూ ఆయన మూలంగా అంటే సంకల్పం ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పం మూలంగా ముందుగా అనుకుని అది మూలం, తద్వారా సృష్టి జరిగింది అంతే తప్ప ఆయన పని చేయలేదు. ఆయన ఉన్నాడు, కానీ ఆయన అక్కడ ఉన్నాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన అక్కడ ఉన్నాడు కానీ ఏం చేయాల, లేకపోతే సంకల్పంలో ఉన్నాడు కానీ ఆయన అక్కడ సృష్టి నిర్మాణం లేడు అని మాట్లాడుతున్నటువంటి వచనం అదొకటి. రైట్. తరువాత కొలసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్నాయి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అందులో ఇక్కడ కూడా సర్వమును ఆయన యందు సృజింపబడెను. మనకి పై విషయాలన్నీ అర్థమవుతున్నాయి. ఆకాశం మందు ఉన్నాయి, భూమి ఉన్నాయి, దృశ్యమైన కానీ అదృశ్యమైన కానీ అన్నీ ఆయన యందు సృజించబడెను, ఆయన ద్వారా సృజించబడెను, ఆయనను బట్టి సృజింపబడెను అనేసి సృజించబడ్డాయి. ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన యందు. ఇక్కడ కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారు సృష్టి నిర్మాణంలో పనిచేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ తరువాత కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఇలా ఉన్నది. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. గుర్తుపెట్టుకోండి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారు. మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారు. సమస్తము దేవుని నుండి కలిగింది, సమస్తము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. సమస్తము యేసుక్రీస్తు ద్వారా కలిగినది అనేది మనకు అర్థమవుతోంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు ఇలా ఉన్నాయి. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని
సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకమందున్నటువంటి దేవుడు సృష్టిని చేశాడు అనే మాట మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు ద్వారా సృష్టి జరిగింది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టిని కలుగజేసెను. గాడ్ క్రియేటెడ్ ఆల్ ద థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా సృజించెను. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు సృజించెను. దీని ఇంగ్లీష్లో త్రూ లేకపోతే బై అనే పదాలు వాడాడు. యేసుక్రీస్తు ద్వారా అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి ద్వారా జరుగుతుందో ఆయన పనిచేసి ఉండాలి. లేకపోతే అది ద్వారాని ఉపయోగించడానికి వీలుండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా. అర్థమవుతుందా? పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా మనం ఆలోచన చేయబోతాం. ఏమిటి అంటే మనకి గ్రీకులో ఈ మాట ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ ఏది? గ్రీక్ లాంగ్వేజ్ ఏది? న్యూ టెస్టమెంట్. ఒరిజినల్ స్క్రిప్చర్స్ దేంట్లో ఉన్నాయి అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఈ గ్రీక్ లాంగ్వేజ్లో ఈ ద్వారా అనే ఈ పదము డియా అన్నాడు. అర్థమవుతుందా? డియా అర్థమవుతుందా? అలాగే లేకపోతే ఈ పదాన్ని ఇలా పలికాడు. ఈ రెండు విధాలుగా పలికే విధానం అంతే. ఇది డియా. అర్థమవుతుందా? డియా డియా డయా అంటే గ్రీక్ లాంగ్వేజ్లో మీరు చూస్తే అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. గ్రీక్ లాంగ్వేజ్లో ఇలా ఉంటుంది. ఈ పదము ఇలా ఉంటుంది గ్రీక్లో. దీన్ని ఏమన్నాడు? డియా అన్నాడు. హెబ్రూలో కూడా ఉంది. హెబ్రూ లాంగ్వేజ్లో యాడ్ అన్నాడు. దాన్ని ఏమన్నాడు? యాడ్. పలికే విధానం ఏమన్నాడు? యాడ్ అన్నాడు. దాన్ని YAWD అని కూడా రాసు, యాడ్ అని పలుకుతూ ఉన్నారు. అది సో అది ఒక అక్షరమే. గ్రీకులో ఒక అక్షరం. ఇలా ఉంటుంది. ఇది హెబ్రూ, ఇది గ్రీక్. ఇది హెబ్రూ, ఇది గ్రీక్. సో ఇది సుమారుగా పాత నిబంధనలో 1612 సార్లు ఉంది ఈ పదం ద్వారా. ద్వారా అనేది ఇబ్రూ పదం. యాడ్ అని పాత నిబంధనలో కనబడుతుంది. కొత్త నిబంధనలో డియా అని కొత్త నిబంధనలో కనబడుతుంది. ఇది 610 సార్లు ఉంది. 610 సార్లు కొత్త నిబంధనలో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇబ్రూ పదంలో వేరువేరు పదాలు ఉన్నాయి. వేరువేరు పదాలు వాడబడి ఉన్నాయి. డెరాక్ అని, అవార్ అని, ఇంకా రకరకాలు. పాసింగ్ త్రూ అని దానికి అర్థం, దాని గుండా.
అందువలన అలాగే గ్రీకులో కూడా మీసో అని, డయామీసో అని, పెరా అని, ఈ త్రూ లేకపోతే బై అనే పదాలు అంటే గుండా, ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సృజించాను. ద్వారా అన్నప్పుడు మనం గ్రీకులో ఇది కొత్త నిబంధనలో మనకి కనబడుతుంది కాబట్టి వాస్తవానికి త్రూ ఆర్ బై, త్రూ అనే పదం ఉపయోగించాడు, లేకపోతే బై అనే పదం ఉపయోగించాడు. త్రూ అంటే ద్వారా, బై అంటే ద్వారా. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టిని చేసెను. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టిని సమస్తమును కలుగజేసినాడు. అందువలన త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్త సృష్టిని కలుగజేశాడు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా ఈ పదాన్ని కూడా మనుషులు తారుమారు చేసి నిజానికి చాలా పదాలు ఉపయోగించాడు. ఆయన మూలమున, ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు. ఈ పదాలన్నీ ఒకే అర్థం ఇవ్వవు. ఇన్ని పదాలు మాట్లాడుతున్నా అన్నిటినీ కూడా అది సంకల్పం బట్టి అని ఎలా మాట్లాడతారు మనుషులు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. యాడ్, ఎబ్రూ పదమైనటువంటి యాడ్ అనేది అంటే మనకి ద్వారా అన్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అనేది మనకి గుర్తించాలి. బయట నుంచి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఈ కూడికి ఎవరు ఏర్పాటు చేశారు అని అన్నప్పుడు ఎవరి ద్వారా? అవును కదా. అంటే ద్వారా ఇప్పుడు ఆయన ఏర్పాటు చేశాడు లేదా అంటే ఆయన కూడా చేశాడు. అంటే ద్వారా అన్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగున గ్రంథంలో అనేక చోట్ల ద్వారా 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 అని మాట్లాడుతుంది. ఆ సృష్టి నిర్మాణం కూడా యేసుక్రీస్తు ద్వారా అని మాట్లాడుతుంది. ఎలాగో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పదాలను పట్టుకునే కదా, గ్రీకు పదాలు, ఈ పదాలు, ఆ పదాలు పట్టుకునే కదా ఇప్పుడు రాద్ధాంతం అంతా. దేవుడు సృష్టికర్త అని అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ చేశారు. ఒక ఆయన అందరికీ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అన్నాడు కూడా ఇంకెవరు లేరు, మిగతా వాళ్ళని తీసి పడేశారు. ఇప్పుడు సృష్టికర్త దేవుడు అని అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు సృష్టిలో పని చేయలేదు అని తీసేసే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టిని కలుగజేశాను. అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తమును ఆయన ఏం చేశాడు? ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనని బట్టి సృజించెను. ఇది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టిని కలుగజేశాడు. ఈ ద్వారా అనేది ఎక్కడెక్కడ బైబిల్లో కొత్త నిబంధనలోనూ అలాగే పాత నిబంధనలోనూ కూడా ఉపయోగించబడిందో మనం కొన్ని విషయాలు చూసుకుంటూ కొత్త నిబంధనకు వద్దాం. ఓకే, పాత నిబంధనలో మనం చూస్తే లేవియాకాండము 8వ అధ్యాయము 36వ వచనం, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ, అది తీసి పట్టుకున్నారా? చూడాలి మీరు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. ఎవరు ఆజ్ఞాపించారంట? మొట్టమొదటి ప్రశ్న, ఎవరు ఆజ్ఞాపించారు? ఎలా చూడాలి? ఎవరు ఆజ్ఞాపించారు? యెహోవా, దేవుడు. ఓకే, ఎవరి ద్వారా ఆజ్ఞాపించారు? ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, మోషే ఆజ్ఞాపించాడని అడుగుతున్నా. దేవుడు ఏ ఆజ్ఞలు అయితే మోషేకి ఇచ్చాడో ఆ ఆజ్ఞలను ఏం చేశాడు అంటే ద్వారా అన్నప్పుడు ఎవరి ద్వారా? ఆయన కూడా ఆజ్ఞాపించాడు. ఖాళీగా లేడు ఆయన, అలా స్టాండ్ బై లేడు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు అంటే డైరెక్ట్గా దేవుడు ఆజ్ఞాపించాడని కాదు.
మోషే ఆజ్ఞాపించాడు. డౌన్ దేర్ ఆన్ ద ఎర్త్, భూమి మీద మోషే ఇశ్రాయేలీయులకి ఆజ్ఞాపించాడు. ఇంత క్లారిటీ ఉంది. అందులో ద్వారా అన్నప్పుడు మనం గుర్తించాలి, మోషే కూడా ఆజ్ఞాపించిన వాడిగా కనబడుతున్నాడు. నిర్గమకాండం త్వరగా తీయాలి. నిర్గమకాండము 9వ అధ్యాయము, అక్కడ ఈ పదం వాడబడింది అనమాట. ఇది ఇలా చూడండి, ఇలా చూడండి ఒకసారి, రాసుకుందరు కానీ ఈ పదం వాడబడింది, యార్డ్ అనేది. హెబ్రీ, ఇది హెబ్రూ లాంగ్వేజ్లో రాయబడింది. ఓకే, ఒరిజినల్ స్క్రిప్చర్స్ అనమాట. అంటే మొట్టమొదటిగా రాయబడింది హెబ్రీలో, తర్వాత గ్రీకులో కూడా ట్రాన్స్లేట్ అయింది, ఆ తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యింది. ఓకే, సో మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 9వ అధ్యాయము 35వ వచనం. నిర్గమకాండం 9వ అధ్యాయము, మోషే ద్వారా పలికినట్లు, అందువలన ఎవరి ద్వారా పలికినట్లు? పలికాడంట. అక్కడ ఆజ్ఞాపించాడు, ఇక్కడ పలికాడు. ఎవరు పలికారు? దేవుడు పలికాడు. ఎవరు పలికారు? ఎవరి ద్వారా పలికారు? అప్పుడు మోషే కూడా పలికాడా లేదా? మోషే పలికినట్టుగా కనపడుతుంది కదా మనకి. ఇశ్రాయేలును నడిపించేటప్పుడు మోషే పలికాడు, ఆజ్ఞాపించాడు. అందువల్ల ద్వారా అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద్వారా అని ఎవరి ద్వారా అని చెప్పబడుతుందో ఆయన కూడా పనిచేసినటువంటి వాడిగా కనపడతాడు. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా మాట చొప్పున మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి, దేవుడు చెప్పాడు మాట, అలాగే ఇంకెవరు చెప్పారు? మోషే చెప్పాడు. మోషే ద్వారా అన్నప్పుడు మోషే చెప్పినటువంటి వాడిగా కనబడుతున్నాడు. అలాగే యెహోషువ 14వ అధ్యాయం 2వ వచనం. మోషే యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడనైన యెహోషువాయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క అదనమాట. మోషే ద్వారా, మోషే ఉన్నాడా పంచిపెట్టడంలా? ఉన్నాడు. అందువలన మనం గుర్తించాలి, ఏ స్వాస్థ్యం ఎవరికో అని చెబుతూ ఉంటే వాడు పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల మోషే ద్వారా అని అన్నప్పుడు మోషే పనిచేస్తూ ఉన్నాడు. అలాగే 1 సమూయేలు 28వ అధ్యాయం 17వ వచనం. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. అందువలన సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. నా ద్వారా మాట్లాడా సమూయేలు అంటే మాట్లాడాడు. దేవుడు మాట్లాడా? మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు కరెక్టే, సమూయేలు మాట్లాడాడు కరెక్టే. కాదని ఎవరన్నారు? దేవుడు సమూయేలు ద్వారా పని జరిగించుకుంటూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, 1 రాజులు 8వ అధ్యాయము 53, 56వ వచనం. నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగినట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. అందువలన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చి నీ స్వాస్థ్యమగినట్లుగా మోషే ఉన్నాడా అంటే ఉన్నాడు. అందువలన మోషే మాట్లాడాడు అంటే మాట్లాడాడు. ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో అది మోషే మాట్లాడుతున్నాడు. 56లో కూడా అదే మోషే ద్వారా అనేది మనం చూస్తాం. 2వ రాజులు 21:10లో కూడా, కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎలాగూ సెలవిచ్చాను. ఎవరు సెలవిచ్చారు? దేవుడు సెలవిచ్చాడు. ఎవరి ద్వారా సెలవిచ్చారు? ప్రవక్తల ద్వారా.
అర్థమవుతుందా? సేవకులైన ప్రవక్తల ద్వారా. ప్రవక్తలు సెలవిచ్చారా? సెలవిచ్చారు. దేవుడు సెలవిచ్చాడా? దేవుడు సెలవిచ్చాడు. ఇదేంటి ఇద్దరును? ద్వారా అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఒక వ్యక్తి ద్వారా పనిచేస్తూ ఉన్నారో వారిద్దరూ చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. మొదటి దినవృత్తాంతాలు 6:15 యెహోవా నెబుకద్నెజరు ద్వారా యోధా వారిని యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు, ఓకే ఏంటండి, యెహోవా నెబుకద్నెజరు ద్వారా యోధా వారిని యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఎవరు తీసుకెళ్ళిపోయారు? చెర తీసుకెళ్ళిపోయారు దేవుడు. ఎవరిని? యోధా వారిని బబులోను చెరకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ప్రశ్నిస్తూ ఉన్నా, నెబుకద్నెజరు తీసుకెళ్ళాడా? ఇలా చూడండి, దేవుడు తీసుకెళ్ళిపోయాడు కరెక్టే, నెబుకద్నెజరు తీసుకెళ్ళాడు కరెక్టే. కారణం ఏంటి? దేవుడు ఆజ్ఞ. చేస్తుంది ఎవరు? నెబుకద్నెజరు. అందువల్ల నెబుకద్నెజరు ద్వారా ఎవరు? యోధా వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, చెరకు తీసుకెళ్ళింది దేవుడు, చెరకు తీసుకెళ్ళింది నెబుకద్నెజరు. ఎవరిని తీద్దాం? ఎవరిని తీసేద్దామని అడుగుతున్నా నేను. మలాకీ గ్రంథం 1:1 ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవాకు. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవాకు. ఎవరి వాక్కు? దేవుని వాక్కు. ఎవరి ద్వారా పలకబడింది? మలాకీ ద్వారా. అందువల్ల మలాకీ పలికాడా అంటే పలికాడు. అందువల్ల ద్వారా అన్నప్పుడు మనం గుర్తించాలి. ద్వారా అన్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. కొత్త నిబంధనకు వచ్చేద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో గుర్తుపెట్టుకోండి, యార్డ్ అనే పదం ఉపయోగించాడు. సుమారుగా 1612 సార్లు ద్వారా అనే పదం వాడబడింది. యార్డ్ అని అన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ మనం చూస్తే ఈ పదం వాడబడ్డది. ఆ పదం యొక్క ఉద్దేశం అర్థం ఏమిటి? ద్వారా, త్రూ, బై అనే పదాలు మనకి ఇంగ్లీష్లో వాడబడ్డాయి. అర్థమవుతుందా? ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము ఇక్కడ వాడబడిన పదం ఏంటి? డియా. ఈ విధంగా రాయబడుతుంది. ఈ విధంగా పలికితే 2 విధాలుగా పలకొచ్చేలాగున రాయబడేది ఇలా ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. 22 నుంచి చదువుతాం చూడండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. ఎవరు పలికారు? ఎవరు ప్రవక్త? యెషయా ప్రవక్త పలికాడు. పలికినట్లుగా చూడండి, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగూ జన్మిస్తాడో మరియ గర్భాన్ని జన్మిస్తాడని ప్రవక్తను పలికితే ప్రవక్త పలికాడా? ఎవరు? దేవుడు పలికాడు. దేవుడు ప్రవక్త ద్వారా పలికించాడు, అది జరిగింది. దేవుడు పలికాడు అంటే పలికాడు. ఎవరి ద్వారా పలికాడు? యెషయా ద్వారా. యెషయా పలికాడు అంటే పలికాడు. అర్థమవుతుందా? అందువల్ల వెర్బ్ మనం చూడాల్సినటువంటి అవసరం అది. ఏదైతే దేవుడు చెప్తూ ఉన్నాడో అది ద్వారా అన్నప్పుడు ఆ వ్యక్తి కూడా చేస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. అందువలన ఏదైతే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడిందో ఆ విధంగా
నెరవేరినట్లు అలాగూ జరిగింది అని చెప్పాడా అంటే చెప్పాడు. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యెషయా ద్వారా. యెషయా చెప్పాడా అంటే చెప్పాడు. అందువల్ల మనం గుర్తించాలి, మనం ఏం చూస్తున్నామంటే ద్వారా అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి ద్వారా ఆయన పనిచేస్తున్నాడు ఫీల్డ్లో అనేది మనం గుర్తించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. గుర్తుపెట్టుకోండి, లోకమునకు, గుర్తుపెట్టుకోండి ఏమంటున్నాడు? తన కుమారుని, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, తన కుమారుని ద్వారా రక్షణ పొందాలి. అర్థమవుతుందా? కుమారుని ద్వారా రక్షణ పొందడానికి దేవుడు లోకమునకు యేసుక్రీస్తు వారిని పంపాడు. అందువల్ల కుమారుడు ద్వారా రక్షణ పొందడానికి కుమారుడు ఏం పని చేయలేదా? అలాగే ఉన్నాడా? రక్షణ కార్యక్రమం ఏమీ చేయలేదా? మీకు అర్థమవుతుంది విషయం? రక్షణ కార్యక్రమం ఏమీ చేయలేదా? ఆయన బయలు అవ్వలేదా? అందువలన కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుడు మనుషుల్ని రక్షించాలనుకున్నాడు. కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుడు మనుషుల్ని రక్షించాలనుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపాడు. యేసుక్రీస్తు మనకు రక్షకుడు. మరి దేవుడు రక్షకుడు ఎలాగవుతాడండి? ప్రాణం పెట్టింది ఎవరు? సంకల్పం దేవునిది, ఆజ్ఞ దేవునిది. అందువలన రక్షణ నిజంగా యేసుక్రీస్తు రక్తం వలన జరుగుతుంది. ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడంటే యేసుక్రీస్తు రక్తం వలన. మరి యేసుక్రీస్తు రక్షకుడు అవుతూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు రక్షకుడు అవుతూ ఉన్నాడు. అందువలన ఇద్దరు రక్షకులే. ఇద్దరు రక్షకులు ఎలాగవుతారు? యేసుక్రీస్తు ద్వారా అన్నప్పుడు రక్షణ కార్యక్రమంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు రక్షకుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ కార్యక్రమం అంతా జరిగించిన వాడుగా ఉన్నాడు. యోధా పత్రికలో ఈ మాట మాట్లాడతాడు చూడండి. యోధా రాసిన పత్రిక 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. రక్షకుడు ఎవరంటండి? అద్వితీయ దేవునికి. మన రక్షకుడు ఎవరు? ఇందాక సహోదరులు ప్రార్థన చేస్తూ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అని మాట్లాడారు. తప్ప కాదు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనుషుల్ని రక్షించాడు. అందువల్ల దేవుడు రక్షకుడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడే. యేసుక్రీస్తు వారు రక్షణ కార్యక్రమాన్ని అంతటినీ జరిగించాడు. దేవుడు చేసినటువంటి సంకల్పాన్ని అంతటినీ జరిగించినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 1:16. సహోదరులారా, యేసును పట్టుకున్న వానికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. చాలండి. అందువల్ల ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? యోధాను గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా పూర్వం పలికిన. పరిశుద్ధాత్మ పలికాడా? పలికాడు. ఎవరి ద్వారా? దావీదు ద్వారా. దావీదు పలికాడా? దావీదు పలికాడు. అందువలన దావీదు పనిచేసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు అనేది మనం గుర్తించాలి. రోమపత్రిక 2:16. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. యేసుక్రీస్తు వారు విమర్శిస్తాడు, రేపొద్దున తీర్పు తీరుస్తాడా, లేకపోతే అలాగే ఉంటాడా? అర్థమవుతుందా మీకు? దేవుడు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా విమర్శిస్తాడు అంటే యేసుక్రీస్తు వారు విమర్శిస్తాడు, విమర్శించడా? అంటే దేవుడు విమర్శిస్తాడు, యేసుక్రీస్తు ద్వారా విమర్శిస్తాడు.
అందువల్ల యేసుక్రీస్తు వారు విమర్శిస్తాడు, తీర్పు తీరుస్తాడు. అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? తీర్పు దినాన గొర్రెల్ని మేకల్ని వేరుపాటు చేసినప్పుడు కుడివైపున ఉన్నటువంటి వారులారా ఆయన మాట్లాడతాడు, విమర్శిస్తాడు. కుడివైపున ఉన్న వారితో ఏమంటున్నాడు? నాకు ఆకలి అయితే అన్నం పెట్టారు, దాహం అయితే దాహం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, రోగి అయితే పరామర్శించారు, వగైరే విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు, విమర్శిస్తాడు. ఆయన లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అయితే మనం ఇప్పటి వరకు ఏం చూసామంటే, చూసినటువంటి విషయాలన్నిటిలో కూడా ద్వారా అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి ద్వారా అయితే జరుగుతుందో వారు పనిచేసినట్లుగా మనకి కనబడుతోంది. అవునా? యేసుక్రీస్తు ద్వారా సృజించెను, యేసుక్రీస్తు ద్వారా సృజించెను. తీయండి ఇప్పుడు కొలస్సీ 1:16 చదివేయండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆల్ థింగ్ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్. ప్రతీది కూడా అక్కడ ఏం వాడాడు? బై హిమ్ లేదా త్రూ హిమ్. ఏం వాడాడు? బై అన్నా త్రూ అన్నా ఒకటే మీనింగ్. ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ బై హిమ్ అంటే యేసుక్రీస్తు ద్వారా, అండ్ ఫర్ హిమ్ ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఇప్పుడు ఆయన ద్వారా సృజించబడెను. ఇక్కడ ఉపయోగించినటువంటి పదం డియా అంటే ద్వారా. యేసుక్రీస్తు ద్వారా సృజించబడెను. ఆయన సృజించడం లేదా? సృజించెను. ఆయన పలికెను, ఆయన ద్వారా పలికెను. ఆయన పలికాడు లేదా? పలికాడు. ఎంత క్లారిటీగా ఉంది. అందువల్ల ద్వారా అన్నప్పుడు ఏదో సంకల్పంలో ఉన్నాడు అది కాదు. ఆయన ద్వారా కేవలం అక్కడ స్టాండ్ బై అక్కడ నిల్చున్నాడు, ఈయన సృజించాడు కాదు. యేసుక్రీస్తు ద్వారా, త్రూ హిమ్. అందువలన మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అందువల్ల సమస్తము, అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తమును ఆయన యందు ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. కానీ ద్వారా అనేదాన్ని ఎలా మాట్లాడుతున్నారంటే మనుషులు, ఏదో సంకల్పం. ఆయన ఉన్నాడంతే. ఆయన ఉంటే, ఆయన ఏమీ చేయకపోతే ఆయన ద్వారా సృజించినట్టు ఎందుకు అవుతుంది? దేవుడు మోషే ద్వారా పలికాడు, మోషే పలకపోతే మోషే ద్వారా పలికినట్టు ఎలాగవుతుంది? ఏమైనా అర్థమవుతుంది అసలు వాస్తవానికి? దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, దేవుడు మోషే ద్వారా జనులకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మోషే ఆజ్ఞాపించకపోతే, మోషే భూమి మీద ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించకపోతే, చెప్పకపోతే మోషే ద్వారా అని ఎందుకు అవుతుంది? అవదు. దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడా అని అడుగుతున్నా. ఓకే, దేవుడు పరిపాలన చేస్తున్నాడు, కరెక్టేనా? కరెక్ట్. మీరు చెప్పాలి నాకు. యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తున్నాడా? ఇది కూడా కరెక్టేనా? అది ఎలాగవుతుంది అండి? ఇప్పుడు చెప్పండి ఒక వచనంలో అదంతా. దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిపాలిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ రైనింగ్, కరెక్ట్. జీసస్ క్రైస్ట్ ఆల్సో రైనింగ్. రెండు వచనాలు ఎలా కరెక్ట్ అవుతాయంటే, గాడ్ రైనింగ్ త్రూ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిపాలన చేస్తున్నాడు. కాదనేవాడు ఎవడు దీన్ని? అందువల్ల ద్వారా అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వారా అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సృష్టి చేసినటువంటి వాడు. ఎంత క్లియర్గా ఉంటే మార్చడానికి మనం ఎవరమండి? ద్వారా అనేది ఎన్ని పదాలు చూసుకోండి, మీరు అర్థాలు చూసుకోండి.
ప్రతి పదం ద్వారా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా పనిచేసినటువంటి వారు ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజుగా నియమించింది ఎవరు? దేవుడు. అదందరికీ తెలిసిందే. దేవుడు నియమించాడు. మరి దేవుడు పరిపాలన చేస్తున్నాడా? చేస్తున్నాడు. నియమించినటువంటి వాని ద్వారా దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. 110వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా, గుర్తుపెట్టుకోండి, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. పరిపాలన చేస్తూ ఉంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆఖరి శత్రువు మరణం వరకు, పాదపీఠం కింద చేసుకునేంత వరకు. దీని వెనక ఎవరున్నారంటే పరలోకమందున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సాగజేయుచున్నాడంట. నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. సాగజేసేది ఎవరు? దేవుడు. పరిపాలన చేస్తుంది ఎవరు? దేవుడు. పరిపాలన చేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు. అరే ఏంటి రెండు కన్ఫ్యూజ్? దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిపాలన చేస్తున్నాడు. ఆజ్ఞ ఉంది, నియామకం ఉంది, ప్రవచనం ఉంది. సమస్తము ఆయనది. ఎవరిది? దేవునిది. అందువల్ల దేవుడు సృష్టికర్త అని మాట్లాడుకోవడంలో ఏంటి లోపమేం లేదు. యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, వీరిరువురు కూడా సృష్టిలో పనిచేశారు. వాస్తవమైనటువంటి విషయం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఒకసారి ఆగుదాం. ఏమన్నాడు? సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్. మేడ్ అంటే ఏంటి? చేయబడ్డాయి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇంగ్లీషులో బై అని వాడాడు, తెలుగులోకి వచ్చేటప్పటికి మూలం. ఈ పదం పట్టుకుని ఏమంటున్నారు ఆయన? మూలం అంటే సంకల్పం. అర్థమవుతుందా? కానీ దాని గ్రీక్ పదం వాడింది ఏంటి? మూలం అనే ఇక్కడ గ్రీక్ పదం ఏమొచ్చు? డియా. గుర్తుపెట్టుకోండి. అంటే యాక్చువల్గా ఎక్కడ కూడా ఏమని ట్రాన్స్లేషన్ చేయాలి? ద్వారా అని ట్రాన్స్లేట్ చేయాలి. అర్థమవుతుందా? ద్వారా అని ట్రాన్స్లేట్ చేయాలి, కానీ మూలం అని ట్రాన్స్లేట్ జరిగింది. నిజానికి మూలానికి ఇంకొక గ్రీక్ పదం ఉంది, ఎక్. అర్థమవుతుందా? డియా కాదు, మూలానికి ఎక్ అనే పదం, ఇంకో పదం వాడబడింది. వాస్తవానికి ఇంకో పదము వాడబడింది. అది రోమాపత్రిక 3వ అధ్యాయము 30లో కనబడతాయి 2 పదాలు. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. విశ్వాస మూలమున అన్నప్పుడు ఎక్ అని వ్రాయబడింది. ఏమని? ఎక్. ఈకే దాన్ని పలకడం ఎక్ అని వ్రాయబడింది. మూలము అంటే అర్థమవుతుందా? ఇక్కడ అది గ్రీకు పదం G1537. ఇది 1 2 2 3. ఇది 1 2 2 3. G1223. అర్థమవుతుందా? విశ్వాసము ద్వారా. స్టిల్ నువ్వు ఆ విశ్వాసం కలిగి ఉండాలి. సున్నతి గలవారు, దేవుని పిల్లలైనటువంటి వారు సున్నతి చేయించుకున్నారు, కానీ క్రీస్తు యేసునందు ఎక్కడ విశ్వాసం ఉంచారు? అది మూలం, రాబోయేవాని యందు. కానీ మనమైతే స్టిల్ ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసం ద్వారా. గుర్తుపెట్టుకోండి, మనకు ఇప్పుడు ఉండాలి. ద్వారా అంటే జరుగుతూ ఉండాలి. గుర్తుపెట్టుకో. అందువల్ల విశ్వాసం మూలమున, విశ్వాసం ద్వారా. పదాలు పట్టుకుని మూలం అంటే ఎక్కడంట? సంకల్పం అంట.
ఇంకా ప్రతిదీ సంకల్పమే. మూలము సంకల్పమే, బట్టి సంకల్పమే, అందు సంకల్పమే, ద్వారా కూడా సంకల్పమే. అన్ని పదాలు ఒకే దానికి వాడా. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాజ్ మేడ్. అందువలన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. ఒక ఆయనకి ఆయన ఫోన్ చేస్తాను అన్నాడు, ఆయన లేకుండా ఏం కలగలేదండి, అది మాత్రం నిజం, అది మాత్రం నిజం అంటే ఏం చెప్తారు? ఆయన అక్కడ ఉన్నాడు, సంకల్పంలో ఉన్నాడు, పని జరిగిపోయింది. ఎంతకంటే అన్యాయం ఉంటుందా నిజానికి? గ్రీక్ పదం ఇంగ్లీష్లో మధ్యలో మీడియం ఇంగ్లీష్ లేకుండా ఎవరికి అర్థం కాదు. గ్రీక్ పదాలు ఏమైనా సరే త్రూ ఇంగ్లీష్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్నప్పుడు కూడా మధ్యలో ఏముంటుంది? త్రూ. ఇంగ్లీష్ లేకుండా నీకు అర్థం కాదు అని. అన్లెస్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇబ్రూ వచ్చినటువంటి వాడు, తెలుగు వచ్చినటువంటి వాడు మాట్లాడితే నీకు అర్థమవుతుంది. తెలుగులో చెప్తాడు కాబట్టి అవి. అదర్వైజ్ మనకు ఖచ్చితంగా మధ్యలో ఏముండాలి? మీడియం ఉండాలి. అది ఇంగ్లీష్. త్రూ ఇంగ్లీష్ మనం అర్థం చేసుకోవడం. ఇంత క్లియర్గా గ్రంథం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనుషులు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? సంకల్పంలోన. అక్కడ పదం రాంగ్ రాశాడు వాస్తవానికి. ద్వారా, బై. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్. అందువల్ల మనం విషయాలను గుర్తించాల్సిన అవసరం ఉంది, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. 1 కొరింథీ 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మనము ఆయన ద్వారా సమస్తమును కలిగెను. త్రూ జీసస్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్. ద్వారా అన్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అక్కడ పని చేయాలి. పని చేయకుండా ఏం జరిగేది లేదు. అందువలన ఇలాంటి బోధలు అనేకం రావచ్చు భవిష్యత్తులో. దేవుని పిల్లలమైనటువంటి మనం సరిగా లేఖనాలని ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు తను ఓన్ చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు సృజించాడు, కరెక్ట్. యేసుక్రీస్తు చేసుకున్నది కూడా, యేసుక్రీస్తు చేసింది కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే. అర్థమవుతుందా? దేవుడు అవకాశం ఇస్తే, లేకపోతే దేవుడు చేయమని చెబితే, అంతే తప్ప ఆయన స్వతహాగా చేయడానికి లేదు. యేసుక్రీస్తు వారు సంకల్పించలా, పరిశుద్ధాత్ముడు సంకల్పించలా. అందువలన దేవునికి సర్వాధికారం ఉంది. పరలోకమందున్నటువంటి దేవునికి ఆ సర్వాధికారం సంకల్పం ద్వారా, తండ్రి అయిన దేవుడు చేసుకున్నటువంటి తన సంకల్పం ద్వారా, తండ్రి అయిన దేవుడు చేసుకున్నటువంటి తన సంకల్పం ద్వారా ఆయన సమస్తమును జరిగించుచున్నాడు. తను ఓన్ చేసుకుంటాడు సమస్తాన్ని. పరిశుద్ధాత్ముడు చేసింది, యేసుక్రీస్తు వారు చేసింది ఆయన చేయించాడు. కాబట్టి ఖచ్చితంగా సృష్టి నాదే అంటాడు, సృష్టికర్త నేనే అంటాడు. ఎవడు కాదనేది? కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు సృష్టిలో పని చేయలేదంటే అది అబద్ధం. ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. దాంట్లో సుప్రీం అథారిటీ తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు అనేది మనం గుర్తించుకోవాలి. వీరిరువురు కూడా మనం ఏం నేర్చుకున్నామంటే, పరిశుద్ధాత్ముడు అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు వీరిరువురు కూడా సృష్టి నిర్మాణంలో పనిచేశారు. యేసుక్రీస్తు ద్వారా సమస్త సృష్టి జరిగింది అనేది మనం ఆలోచన చేసేంత వరకు. తండ్రి అయిన దేవుడు సమస్తము ఆయన ఓన్ చేసుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడి వెంటనే దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాత నిబంధన కీర్తన 139లోను, అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోను, అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలోను యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటాడు. అందులో పరిశుద్ధాత్మ వాదిస్తుంటే దేవుడు వాదించదు అన్నప్పుడు దేవుడు కూడా వాదించాడు. అంటే దేవుడు
పరిశుద్ధాత్మని పంపితే తప్ప జరిగే కార్యక్రమం కాదు. సృష్టి నిర్మాణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు వారు ఇరువురు కూడా ఉన్నారు. దాంట్లో ఏ సందేహము లేదు.